ఇక్కడ అహంకారం ఉండదు. ప్రధానమంత్రిగా ఉండి కూడా ఇవాళకి బెంగాల్ పోతే బెంగాల్ మట్టికి మొక్కుతాడు ఆయన, తెలంగాణ పోతే తెలంగాణ మట్టికి మొక్కుతాడు ఆయన, తెలంగాణ పేరుకి మొక్కుతాడు ఆయన. అది మోడీ గారు. అందుకని మోడీ గారి గురించి చెప్పాలంటే గంటలు చెప్పినా ఒకరోజు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, మేము మోడీ గారిని ఎంపీలు అయిన తర్వాత కలిసినాం. మేము వారు మేము అందరం కలిసినాం. కలిసి అయ్యే చంద్రశేఖర్ జీ, మీ అందరికీ మీరంతా నిష్ణాతులు, అనుభవం ఉన్నవాళ్ళు, క్రియేటివిటీ ఉన్నవాళ్ళు, కెపాసిటీ కూడా ఉన్నవాళ్ళు. నేను చాలాసార్లు చెప్తా, కొట్టి 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 రగడానికి ఉన్నవాళ్ళు మీరంతా గుర్తుపెట్టుకుంటారు. శక్తి తక్కువ అందరూ ఎక్కడ. కానీ దాన్ని మోడీ గారు ఏ పద్ధతులు అయితే వాడుతున్నాడో మన వల్ల 10% వాడుకోవాలని చెప్పి మనం చెప్తున్నాం. మేము 6 మంది ఎంపీలం పోయినాము. మేము అన్నీ చెప్తున్నాం. చెప్తే ఐసా క్యా అన్నాడు ఒకసారి అని కొన్ని విషయాలు చెప్పండి. ఇప్పుడు చెప్పాం ఇక్కడ వాళ్ళకి ఎంత గ్రాస్ రూట్ లెవెల్ల సమస్యలు తెలుస్తాయి, ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా పనిచేస్తాడో దాన్ని బట్టి మాకు అర్థమైంది కదా. ఓహో, అందుకే మోడీనా అనిపించింది మాకు. అందుకే మోడీనా అనిపించింది. మీరు ఎక్కడ అందుకనే ఆయన ఓ కౌన్సిలర్ ఎమ్మెల్యే కాదే, ఓ సర్పంచ్ ఎమ్మెల్యే కాదు, నాకు తెలిసి డైరెక్ట్గా ఎమ్మెల్యే అయ్యాడు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యి. ఈ దేశంలో ఇట్లాంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒక కొత్త పార్టీ పెట్టుకొని కొత్త పార్టీ గెలిస్తే ఎమ్మెల్యేగా చూసాం. కానీ ఒక పాత చరిత్ర ఉన్న పార్టీకి అందులో గుజరాత్ లాంటి రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకుల రాష్ట్రంలో టక్కన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినా చూసిందా? దట్ ఈస్ మోడీ. మళ్ళీ ఓడిపోయింది ఎప్పుడన్నా. మళ్ళీ ఆయనలో వచ్చింది తప్ప గుజరాత్లో 3వసారి ముఖ్యమంత్రిగా అయి గుజరాత్ భారతదేశంలో ఎదగాలని, గుజరాత్ ద్వారా భారతదేశంలో ఎదగాలని నరేంద్ర మోడీ గారి యొక్క సేవలు గుజరాత్కు మాత్రమే పరిమితం కావద్దని, అది దేశానికి రేపు వెలుగునివ్వాలన్నటువంటి సంకల్పంలో భాగంగా భారతీయ జనతా పార్టీ 2013లో వారిని రేపటి రథసారథులు మీరే అని చెప్పి ప్రకటిస్తే మొత్తమూరు అడుగుపెట్టిన గడ్డ హైదరాబాద్. అది ఎల్బీ స్టేడియం. అందుకని ఆయన అప్పుడు అంటాడు, అరే మేరకు బరకత్ దియా భాయ్ తెలంగాణ. ఒక నమ్మకారం ఉంది ఆయనకు, నమ్మకారం ఉంది. ఇవాళ తెలుసు, ఒక్కసారి కాకపోతే మళ్ళీ 2వసారి గెలుస్తారు. గంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. ఇవాళ మాటల గాయంతో తనని కాకుండా అయినట్టుగా నటించి కలిసిన రేవంత్ రెడ్డి 2 నెలలకే ఎన్నికల పడ్డాడు. కథమైపోయింది. ఎక్కడ పోయినా మళ్ళా గెలవదా ఈ పార్టీ అని చెప్పి మనమంటలేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎమ్మెల్యే కాదు, లోపల మంత్రులు కూడా అంటున్నారు. ఇక మళ్ళా దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలని చెప్పి ఆ సూత్రాన్ని అమలు చేసుకుంటాను వాళ్ళు. కానీ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప దేశానికి దిక్కులేదని చెప్పి ప్రజలు బాధపడుతున్న రోజులలో సంకీర్ణ రాజకీయాలకు ఆస్కారం లేదు, స్టేబుల్ గవర్నమెంట్ కావాలని చెప్పి దానికి అంకురార్పణ చేసి ఇవాళ ప్రపంచంలో భారత రాజకీయ వ్యవస్థ పట్ల ఇవాళ సంపూర్ణమైన విశ్వాసం కల్పించిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్న చెప్పండి. ఇవాళ ఒకసారి కాదు, 2సార్లు కాదు, 3వసారి కూడా ప్రధానమంత్రి కాగలేదు. ఇవాళ నినాదాలు మనమేమని కాదు, ప్రజలే నినాదం ఇచ్చి ప్రజలే నడిపిన నాయకుడు కూడా మోడీ గారు మాత్రమే. ఇవాళ అబ్కి బార్ 400 पार हम नहीं दिए, वो स्लोगन प्रजा ने दिया. మోడీ అయితే మునికి ने कौन दिया? वो प्रजा दिया. విశ్వాసం అది. సరే, రకరకాల ఈ సోషల్ మీడియా వాళ్ళు, ఈ అబద్ధాల కోళ్ళు, ఈ రకరకాల టీవీలు బంద్ చేసే వాళ్ళు కొంత విజయం సాధిస్తే సాధించవచ్చు. కానీ అంతిమ విజయం మాత్రం ధర్మాంతి అని చెప్పి నిరూపించండి. అంతిమ విజయం మాత్రం మోడీ గారు చూపిస్తున్నారు. మీరు ఎక్కడైనా ఉండి మనం అప్పుడప్పుడు అంటుంటాం అజాత శత్రువు అని చెప్పి అంటుంటాం.
ఒక నాయకుడు ఎప్పుడైనా అంటుంటాం. ఇవాళ దేశంలో నాకు తెలిసి మేము పార్లమెంట్లో ఎంపీలో మాట్లాడుకుంటాం. పార్టీని తిట్టినప్పటికి కూడా పార్టీని తక్కువ చేసి చూపించినప్పటికి కూడా దానికి అతీతంగా ఉన్నటువంటి నాయకుడుగా మోడీ గారు ఎదిగింది కదా. నేను అంటున్నా, నాయకుడు ఎక్కడం తప్పని మాత్రమే అన్నాను. వార్డు లెవెల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడే ఉండాలి. నేను ఒక్కదాన్ని ఎందుకో నేను అప్పుడప్పుడు అనుకున్నాను. ఇవాళ మోడీ గారు పేరు చెప్పాలి, ఎట్లా పులకించిపోతుంది దేశం. ఇవాళ నా వార్డు డివిజన్లో ఉన్నటువంటి నాయకుడి పేరు చెప్తే కూడా ఆ ప్రజలు పులకించిపోవాలని చెప్పి నేను అంటున్నా. ఆ కమిట్మెంట్, ఆ హ్యూమిలిటీ, ఆ సర్వీస్ చేసే నేచర్ తప్పకుండా కింది స్థాయి నుంచి ఉండాలి. ఇవాళ నేను ఒక లచ్చరెడ్డి గారి డీజీలు పోయినా, అక్కడ పోతే ఎక్కడ పోయినా ఇది మీ లచ్చరెడ్డి గారు వేసిండ్రు, అది మీ లచ్చరెడ్డి గారు వేసిండ్రు అంటే నేను గర్వపడతా. ఎక్కడ తీసుకొచ్చిన లచ్చరెడ్డి అంటే కుంగిపోతాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాయి కదా. లాస్ట్ నేను ఒకసారి 2004లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు 5,000 రూపాయలు డిపాజిట్ కానీ కట్టాను. నేను ఆ కాలంలో పైసలు కొనలేని నాయకుడిని. నాకు 5,000 నివేదిక ఇస్తారా పోయి నేను కొత్తగా నిలబడుతున్నా, నేనే నా 5,000 కట్టుకుంటా. నువ్వు నేనే ఇస్తా అంటే వేరే వాళ్ళు టక్కని అన్నారు. అంటే సెంటిమెంట్ ఉంటుంది సార్, ఇది సెంటిమెంట్ ఉంటుంది, తీసుకోవాలని నేను తీసుకున్న 5,000 రూపాయలు తీసుకుపోయి కట్టిన, డిపాజిట్ కట్టిన. 2004 ఎన్నికల్లో డిపాజిట్ కదా కట్టిన. నేను గెలిచిన వెంటనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఈ 5,000 ఇచ్చిన నాకు వచ్చాను. వచ్చి ఎవరైనా చేసినా సర్పంచ్ టికెట్ ఇవ్వాలి అంటే నేను, అరే నువ్వు గల్లికే ఇచ్చినవా, నీకు కొత్త నాకు రాజకీయాలు తెలుగు, అప్పటికి నేను ఏదో బిజినెస్ చేసుకుంటూ పోయినా. ఊరంతా వచ్చి నువ్వు ఎవరికి ఇచ్చినా కానీ తిరుపతికి ఇది పెడితే నేనేం చేసినా, అదే సెంటిమెంట్ కానీ పాప నాకు 5,000 రూపాయలు ఇచ్చిండు. ఫస్ట్ గెలుపు కారణమైండు. నేను ఏదైనా చేసి దండం పెడతా, ఒప్పుకోరాదు అని చెప్పి ఎంతో ఒప్పించినా కూడా ఒప్పుకోలేదు. లాస్ట్గా ఊరికి పోయినా, ఇంటికి పోయినా, బతలాడుకున్నా, మొత్తానికి ఇచ్చిన. ఆయన సర్పంచ్ వెళ్ళిపోయిన పేరు తిరుపతి రెడ్డి. ఇక తెల్లారి నుంచో చూపించింది ఆయన నిజ రూపం. ఎన్ని కేసులు, ఎన్ని కథలు, ఎన్ని నాటకాలు.